హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? సో తల్లికి వందనం పథకానికి సంబంధించి అఫీషియల్‌గా అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు విడుదల తేదీనైతే గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేసింది. ఈ నెలలోనే తల్లికి వందనం పథకానికి సంబంధించి రూ. 13,000 విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకైతే జమ కానున్నాయండి. అయితే వీటికి సంబంధించి ముఖ్యంగా కొన్ని కొత్త రూల్స్ అనేటివి ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. ఈసారి విడుదల చేయబోతున్నటువంటి నిధులకు సంబంధించి ఆ రూల్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోండి. స్కీమ్ ఎలిజిబిలిటీలో మీకు అన్ని కూడా సాటిస్ఫైడ్ వస్తేనే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు మీ ఖాతాలకు చేరడం జరుగుతుందన్నమాట. అలానే ముఖ్యంగా ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది ప్రభుత్వము. సో లాస్ట్ టైం ఏ విధంగా అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి 2 విడతలుగా నిధులను విడుదల చేశారో సేమ్ అదే విధంగా ఈసారి కూడా 2 విడతలుగా నిధులను విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. సో వాటి గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తానండి. సో ఎగ్జాక్ట్ డేట్, అఫీషియల్ డేట్ అయితే వచ్చేసింది. సో మనకి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ అయిందనమాట ఇన్ఫర్మేషన్. సో దాన్ని కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి అయితే రీచ్ అవుతుంది. తప్పకుండా అందరూ కూడా తెలుసుకుంటారండి. సో చాలా మంది కూడా యూట్యూబ్లో పలానా తేదీన ఈ రోజే మరో కొద్ది గంటల్లో అని చెప్పి చెప్తున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్స్ మేము ఎప్పుడు కూడా షేర్ చేయడం లేదు. సో జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీడియో అనేది చేస్తున్నాము. సో మీకు అఫీషియల్గా గత 3 రోజుల నుంచి అయితే చెప్తూనే ఉన్నాను నేను మీకు. 24వ తేదీనైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదలవుతాయని చెప్పి అనుకున్నట్లుగానే ఈ తేదీనే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదల చేస్తున్నామని చెప్పి మంత్రి గారు అయితే ప్రకటించారు. మంత్రి గారు ఎవరో కాదండి, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే ప్రకటించారు. సో దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ చూసుకున్నారా? సో మనకి ఈరోజు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ అయితే ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ నెల 24వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నట్లయితే సో మనకి ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ నెల 24వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు వేగవంతం అయితే చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నాటికే లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి నగదు జమ చేసేలా అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నట్లయితే తెలుస్తోందన్నమాట. మొదటి విడత కింద కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 66.9 లక్షల మంది అర్హులైనటువంటి తల్లుల యొక్క ఖాతాల్లోకి ఈ నిధులను జమ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 10,049 కోట్ల నిధులను అనుమతులు అయితే తీసుకొని లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయడానికి సిద్ధమైనట్లు తెలిసిందనమాట. యాక్చువల్గా ఈ జూలై నెలలోనే విడుదల చేస్తామని చెప్పింది 16వ తేదీన. కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల తేదీని మార్చారు. 24వ తేదీకి అయితే రావడం జరిగింది. అలానే ఇప్పుడు వచ్చేసి మనకు ఒక కొత్త అప్డేట్ ఏంటంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు. సో ఎలిజిబుల్ లిస్టులు అనేటివి మరో 2 రోజుల్లో అయితే లబ్ధిదారులకు సంబంధించి విడుదల చేస్తామని చెప్పి చెప్తుంది అనమాట గవర్నమెంట్. సో ఇక్కడ మనకు ఎలిజిబుల్ లిస్టు, ఇన్ఎలిజిబుల్ లిస్టు 2 కూడా వస్తాయండి. ఆ 2 కూడా మన యొక్క సచివాలయంకి అయితే వస్తాయన్నమాట. వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు కదా, లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటారు కదా, సో వారి యొక్క లాగిన్లకు అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ సంవత్సరానికి ఎవరికి విడుదల చేయాలి అనే దాని మీద ప్రభుత్వం అయితే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ లిస్టులో మీ పేరు కనుక ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు అనేవి రావడం జరుగుతుంది. అక్కడ పేరు ఉంటే సరిపోదండి, మీకు ఖచ్చితంగా ఎన్పిసిఐ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉండాలన్నమాట. అప్పుడే మన ఖాతాలకు అయితే డబ్బులు అనేవి వస్తాయి. నిన్నటి రోజున నేను లైవ్లో షేర్ చేశాను. ఎన్పిసి అనేది ఎలా యాక్టివ్ చేసుకోవాలనేది మీరు చూడలేదా? అయితే మళ్ళీ మన ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. లైవ్లో అయితే వీడియో ఉంటుంది, ఓపెన్ చేసి చూసుకోండి. సో జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇలా తెలియజేస్తానండి. సో కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైనా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అఫీషియల్గా ఇన్ఫర్మేషన్స్ అన్నింటినీ కూడా మీకు ఇక్కడ షేర్ చేయడం జరిగింది కాబట్టి, ఓకేనా? జెన్యున్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయండి. ఇకపోతే మరొక కొత్త రూల్ ఏంటంటే ఈసారి 2 దఫాలుగా నిధులు అనేటివి విడుదలవుతాయని చెప్పి చెప్తున్నారు. గతంలో కూడా జూన్లో విడుదల చేశారు, జూలైలో విడుదల చేశారు. ఈసారి కూడా మనకు ఈ జూలై నెలలో విడుదల చేస్తున్నారు, ఆగస్టు నెలలో కూడా విడుదల చేస్తున్నారు. అవి ఎవరికి ఎలా విడుదల చేస్తారు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను, చూడండి. సో 2026-27 విద్యా సంవత్సరానికి ఎవరైతే 1వ తరగతి నుంచి ఈ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోపల ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి అయితే ఈ నిధులు అనేవి విడుదలవుతాయి. అలానే ఈ కొత్త సంవత్సరంలో 1వ తరగతి జాయిన్ అవుతున్నారు కదా, సో వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ మంత్ అయితే విడుదలవుతాయండి, ఓకేనా? సో ఫస్ట్ క్లాస్ మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి ఇప్పుడే మీకు నిధులు పడాలంటే పడవు. డేటా వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. సో మీకు నెక్స్ట్ మంత్ అయితే డబ్బులు అనేవి పడతాయి, అంటే 1వ తరగతి జాయిన్ అయినటువంటి పిల్లవాళ్ళకి సంబంధించి, ఓకేనా? సో ఇది ఒక కొత్త రూల్. ఇంకో కొత్త రూల్ ఏంటంటే ఎస్సీ స్టూడెంట్స్
రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కదా ఎస్సీ స్టూడెంట్స్, వాళ్ళకి పర్సనల్ అకౌంట్లోకి అయితే డబ్బులను వేస్తామని చెప్పింది. సో గతంలో తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను వేశారు. సో ఈసారి అలా కాకుండా ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే ఉంటారో, ఓకేనా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేది జాయిన్ అవుతున్నారో, సో వాళ్ళకి సంబంధించి పర్సనల్ అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్తున్నారు. సో ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇంకా కూడా పర్సనల్ అకౌంట్ కనుక ఓపెన్ చేయకుండా ఉండినట్లయితే మీ పర్సనల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇచ్చేయండి. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది 200 రూపాయలతో కంప్లీట్ అయిపోతుంది. ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి కొత్త అప్డేట్. అలానే 2 దఫాలుగా నిధులను విడుదల చేస్తారు. ఈ నెల 24వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదలవుతాయి. సో ఇలా అంతా కూడా ఓకే. ఈ అప్డేట్స్ అన్ని మీకు ఇప్పుడు తెలుసుకున్నారు. ఓకే, బాగుంది అనుకుంటే ఓకే. సో నెక్స్ట్ ఇంకొక అప్డేట్ అనేది రాబోతుంది. అది కూడా ఎవరికైతే ఇనెలిజిబుల్ లిస్ట్లో పేర్లు వస్తాయో, అంటే వాళ్ళకి పలానా కారణాల వల్ల ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ తీసేశారని చెప్పి వస్తాయి కదా రీజన్స్. సో వాటికి అనుగుణంగా మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే గ్రీవెన్స్ అంటే ఫిర్యాదు చేసుకోవచ్చు. మేము ఎలిజిబుల్ అంటే మమ్మల్ని ఎందుకు ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి తీసుకున్నారని చెప్పి మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి కూడా మనకు సమాచారం అనేది వస్తుంది. సో దాన్ని కూడా నేను మీకు తెలియజేస్తానండి. సో గ్రీవెన్స్ పెట్టుకునే దానికి ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారు ఏంటి అనేది ప్రభుత్వము మనకు కొద్ది గంటల్లోనే ఈ యొక్క పారామీటర్స్ గైడ్‌లైన్స్ అనేవి రిలీజ్ చేస్తుందనమాట. ఏ తేదీన ఏం జరగాలి ఏంటి అనేది క్లియర్‌గా చెప్తుంది. ఓకేనా? సో దాని కొరకు వెయిట్ చేయండి. తప్పకుండా వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సో మనకు ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేవి మన ఖాతాలకు చేరాలంటే మన యొక్క అకౌంట్‌కి ఏదైతే ఉందో అకౌంట్‌కి ఖచ్చితంగా మీరు ఆధార్ సీడింగ్ అనేది చేసుకోవాలి. వీటితో పాటుగా ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేవి పడతాయండి. ఓకేనా? సో దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. అఫీషియల్‌గా డేట్స్‌తో సహా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పేశాను. సో మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ అండ్ మోటివేట్‌గా ఉంటుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్‌కమింగ్ అప్డేట్స్ అన్నిటిని నేను మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను. నెక్స్ట్ ప్రూఫ్‌తో సహా అయితే వస్తానండి. దీంట్లో 100% ప్రూఫ్ అనేది చూపించాను. ఇంకా అఫీషియల్‌గా మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి జీవోతో అయితే నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో వస్తాను.